వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి అని మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2వ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య ఎస్సీ కాలనీలో పార చేతులు పట్టి చెట్లను తొలగించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కవర్గ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని వీధుల గుండా శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 99వ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్, వైస్ చైర్పర్సన్ పోచమ్మ, నవనీత, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, రవి నాయక్, కుక్కు ప్రవీణ్, బైరం, సప్నా, దాకి, శ్యామల, మద్దల ఉమాదేవితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామాయపేట మున్సిపాలిటీ పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ రోజు 1వ వార్డు ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర పారిశుద్ధ్య పనులు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా దీనిలో కౌన్సిల్ సభ్యులు, ఆర్పీలు మరియు ఫస్ట్ వార్డులోని ఉన్న మహిళా సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా క్లీనింగ్ తర్వాత కూడా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండి మరొకసారి చెత్త వేయకుండా చూసుకొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలియజేస్తున్నాను. రామాయపేట మున్సిపాలిటీలో 1వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు 2వ రోజు 1వ వార్డు ఇందిరా స్టాచ్యూ వద్ద ఏదైతే ఇక్కడ ఉన్న చెత్తా చెదారంను మా గౌరవ మున్సిపల్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కమిషనర్ గారు, శానిటేషన్ సిబ్బంది మరియు ఆర్పీలు మరియు యొక్క 1వ వార్డు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కి, చైర్మన్కి, ఆర్పీ మెంబర్స్కి, మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రామాయణపేటని స్వచ్ఛంగా ఉంచడం. ఇది 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేస్తున్న ఈ ఫస్ట్ వార్డులో మేము ఇక్కడ ఉన్న జీఈపీ గార్బేజ్ వనరబుల్ పాయింట్ని క్లీన్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాము. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా ఒక బ్యానర్ వేసుకుంటాం. ఇదైతే బయట కూడా వేద్దామని అనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 10 డేస్ మళ్ళీ ప్లస్ 99 డేస్ కంటిన్యూ అవుతుంది. మన కౌన్సిలర్స్, చైర్మన్ సార్, ఎమ్మెల్యే వీళ్ళందరి సాయంతో రామాయణపేటని స్వచ్ఛ రామాయణపేటగా తయారు చేద్దామని మా గోల్.